హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు మీకు ఏంటి అంటే పారామెడికల్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్గా చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కాల్ చేయడం, మెసేజ్ చేయడం, మన కామెంట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి నేను రిప్లై చేయాలంటే చాలా కష్టం. కాబట్టి పారామెడికల్కి సంబంధించిన అన్ని కోర్సులకు సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది, మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారు, మీకు ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్నల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎవరు కండక్ట్ చేస్తారు, ఇవన్నీ డీటెయిల్గా చెప్తాను. మార్కెట్లో దొరికే మెటీరియల్ని తీసుకొని చదువుతూ ఉంటారు, బట్ తెలియదు సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదే పనికి వస్తుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మోస్ట్లీ ఇవే వస్తాయి. కాబట్టి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే ఈ సిలబస్ మీరు ప్రిపేర్ అయితే రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా సింపుల్ అయిపోతుంది. సో గవర్నమెంట్ జాబ్ పడినప్పుడు స్పెషల్గా మీరు దీని మీద ఫోకస్ చేసి చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే అదే సిలబస్ ఉంటుంది, పెద్దగా ఏం డెప్త్గా ఉండదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీరు ఇలా చదివితే బెస్ట్, మీకు ఎగ్జామ్కి అండ్ మీకు పాస్ అవ్వడానికి సింపుల్ అవుతుంది. సో పారామెడికల్ కోర్సెస్ దాదాపుగా 22 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది. దానికి ఏంటంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సిలబస్ ఉంటుంది, సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుంది. ప్రతి పారామెడికల్ కోర్సెస్కి అంటే 3 థియరీ పేపర్స్ ఉంటుంది, ఒక ప్రాక్టికల్ ఉంటుంది. ఒక డిఎంఎల్టీకి మాత్రమే 3 ప్రాక్టికల్ ఉంటుంది, 3 థియరీ ఉంటుంది. మిగతా వాటికి అన్ని 3 థియరీ, ఒక ప్రాక్టికల్, ఈ విధంగా ఉంటుంది. సో మీకు థియరీకి వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది, ప్రాక్టికల్కి వచ్చి 100 ఉంటుంది. అండ్ సో 3 థియరీ కాబట్టి 300, ప్రాక్టికల్కి ఒకటి 400. డిఎంఎల్టీకి అయితే 3 థియరీ 3 ప్రాక్టికల్ కాబట్టి 300, 300, 600కి ఉంటుంది. సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే మీకు ఎగ్జామ్లో 80 మార్క్స్కి మాత్రమే మీకు పేపర్ ఇస్తారు. ఈ పేపర్లో 12 క్వశ్చన్స్ ఉంటుంది. 3 అవర్స్లో 12 క్వశ్చన్స్లో 10 రాయాలి. ఈచ్ 1 క్వశ్చన్స్కి 8 మార్క్స్ ఇస్తారు. సో మీరు ఈ విధంగా రాసుకోండి. రిమైనింగ్ 20 మార్క్స్ ఎలా అంటే మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటుంది. అంటే మీకు రిలవెంట్ కాలేజ్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయిపోతే దాంట్లో అంటే ఎగ్జామ్ కొందరు పెడతారు, లేదంటే డైరెక్ట్ ఏదో ఒకటి మీకు అసైన్మెంట్ ఇచ్చి అదే ఎగ్జామ్ అని అంటారు. సో డిఫరెంట్ టైప్గా ఉంటుంది. అవన్నీ పారామెడికల్ బోర్డుకి మీ కన్సర్న్ కాలేజ్ వాళ్ళు పంపించేస్తారు. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు పాస్ అవ్వాలి అంటే 40 రావాలి. 40లో వచ్చేసి ఇంటర్నల్లో మీకు 20 మార్క్స్ వేసేస్తారు. కాబట్టి ఇంకా రిమైనింగ్ 20 మార్క్స్ మీరు కష్టపడి చదివితే పాస్ అయిపోతారు. సో సింపుల్. కానీ పాస్ అవ్వడం కాదు, మెరిట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చదివితే మీకు ఎగ్జామ్ కోసమే కాదు, రేపు ఫ్యూచర్లో మీకు జాబ్ కోసమైనా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చదవండి. సో దీంట్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి అందరికీ కామన్, ఏ కోర్స్ తీసుకున్నా అందరికీ కామన్ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ సిలబస్ ఒకసారి మీరు గమనిస్తే దీంట్లో బేసికల్గా హ్యూమన్ అనాటమీ ఉంటుంది, అంటే బేసికల్ హ్యూమన్ సైన్స్ ఉంటుంది. దీంట్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ ఫస్ట్ ఇయర్లో వచ్చేసి సిలబస్ ఒకసారి గమనిస్తే బేసిక్ అనాటమీ, బేసిక్ ఫిజియాలజీ, బేసిక్ బయోకెమిస్ట్రీ, బేసిక్ బయోస్టాటిక్స్ ఈ విధంగా పేపర్ 1లో ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి బేసిక్ ఆఫ్ ప్యాథాలజీ, బేసిక్ ఆఫ్ బ్లడ్ బ్యాంకింగ్, బేసిక్ ఆఫ్ మైక్రోబయాలజీ, బేసిక్ ఆఫ్ సెంట్రల్ స్టెరిలైజేషన్ సర్వీస్, ఇది పేపర్ 2లో ఉంటుంది. అండ్ పేపర్ 3 వచ్చేసి టోటల్లీ హాస్పిటల్ అవేర్నెస్, familiarization of different tables and tubes in surgical department, surgical and awareness, preparation of patient for surgery and patient related services, communication and computer skills, audio visual ads, ఇది పేపర్ 3లో ఉంటుంది. కామన్గా పేపర్ 1 అనేది అందరికీ ఈక్వల్గా ఉంటుంది అండ్ అందరికీ ఇది కంపల్సరీ. అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి ఇండివిజువల్గా సంబంధించిన సబ్జెక్ట్లో ఇన్డెప్త్గా ఉంటుంది. సో ఇదండి పేపర్ 1. నెక్స్ట్ పేపర్ 2కి వెళ్దాం. డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మెయిల్ కోర్స్ అని అంటారు. ఇది 2 ఇయర్స్ కోర్స్. సో ఫస్ట్ ఇయర్ సిలబస్ చెప్పాను కాబట్టి ఇప్పుడు సెకండ్ ఇయర్ సిలబస్. సెకండ్ ఇయర్ సిలబస్లో వచ్చేసి సేమ్ యాజిటివ్గా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఈ DMPHA ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా సింపుల్గా రాసుకోవచ్చు. తెలుగులో అయినా రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు. కాకపోతే ఇంగ్లీష్లో రాస్తే ఇంకా బెటర్. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది తెలుగు మీడియం కాకపోవచ్చు. కాబట్టి వాళ్ళు తెలుగులో రాస్తే మార్క్స్ అంత వేయకపోవచ్చు. కాబట్టి ఇంగ్లీష్లో ట్రై చేయండి, బెటర్ మార్క్స్ వస్తుంది. అండ్ ఇక్కడ సిలబస్లో కూడా చాలా సింపుల్ సబ్జెక్ట్స్ ఉంటుంది. ఎక్కువ సొసైటీ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ గురించి ఎక్కువ ఉంటుంది పేపర్ 1, పేపర్ 2లో ఏదైనా సరే. సో ఒక్కసారి మనం పేపర్ 1 చూస్తే పేపర్ 1లో వచ్చేసి హెల్త్ ప్రాబ్లం
problems of old age, disabilities and basic medical care treatment of minor ultimates and animal bite, and first aid and emergency care, drugs used in preventive medicines, mental disease, occupation disease, communication disease, non-communicable disease, disease due to natural disaster, and nutrition education, sterilization and disinfections and antiseptics. ఇది పేపర్ 1లో ఉంటుంది. పేపర్ 2లో వచ్చేసి హెల్త్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, చార్టర్ ఆఫ్ సిటిజన్ హెల్త్ రైట్స్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా, maternal and child health and immunization programs, factors and effects in health of individual report and health problems, community health, family planning, welfare, nation health programs గురించి ఉంటుంది. అండ్ అవేర్నెస్ ఆఫ్ HIV, యోగా అండ్ నేచర్ కేర్, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, మెడిసినల్ ప్లాంట్స్ అండ్ దెర్ యూజెస్. ఇది పేపర్ 2లో వస్తుంది. అండ్ పేపర్ 3 వచ్చేసి ఎన్విరాన్మెంట్, శానిటైజేషన్, హైజీన్, బయోమెడికల్ వేస్టేజ్ మేనేజ్మెంట్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ ఆఫ్ హెల్త్ స్టాటిస్టిక్స్ అండ్ హెల్త్ సర్వే అండ్ సెన్సెస్. అండ్ సి వచ్చేసి పబ్లిక్ హెల్త్ యాక్ట్స్, లిస్ట్ ఆఫ్ విజిట్స్, ఇన్స్ట్రుమెంటేషన్ స్టడీ, ఇన్స్ట్రుమెంట్స్ మెజర్మెంట్, క్రిటికల్ కేర్ ఎక్విప్మెంట్స్. ఇది బేసికల్గా ఈ MPHA చేసిన వాళ్ళకి. సో ఇది సొసైటీ గురించి ఎక్కువ అవేర్నెస్ ఉండాలి. సొసైటీలో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దానిపైన అవేర్నెస్ ఉండాలి. సో బేసికల్గా ఇదే ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా మీరు సెకండ్ ఇయర్లో ఉన్న సిలబస్, పేపర్ 1 పేపర్ ఉన్న సిలబస్ని చదివితే మీరు గ్యారంటీగా పాస్ అవుతారు. సో ఈ విధంగా చదవండి. మీకు ఒక మోడల్ పేపర్ చెప్తాను ఎలా ఉంటుందో, దాన్ని బట్టి మీరు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మోడల్ పేపర్ ఎలా ఉంటుందో ఒకసారి గెస్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ పైన చూడవచ్చు. ఇది కూడా 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 3 అవర్స్లో రాయాలి. 12 క్వశ్చన్స్ ఇస్తారు. 12లో వచ్చేసి 10 రాయాలి. అండ్ ఈచ్ 1 క్వశ్చన్స్కి 8 మార్క్స్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ 20 మార్క్స్ మీకు ఇంటర్నల్లో వేస్తారు కాబట్టి ఇక్కడ 80 మార్క్స్ మాత్రమే ఉంటుంది. 3 పేపర్స్కి 320, 60 మార్క్స్ అనేది మీకు కాలేజ్ నుంచి మీకు పారామెడికల్ బోర్డులో పంపించేస్తారు. మీరు పాస్ అవ్వాలంటే 40 మార్క్స్ రావాలి. సొసైటీలో ఉంటున్నాం కాబట్టి సొసైటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది. సో మినిమం మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇలా చాలా ఉంటుంది. ఇప్పుడైతే కరోనా వైరస్ ఉంది కాబట్టి ఈ వైరస్ అనేది ఎలా వస్తుంది అండ్ దానివల్ల ఎఫెక్ట్ ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే క్వశ్చన్స్ ఎక్కువ రావచ్చు. ఇది సొసైటీలో ఉండే డిసీజ్ కాబట్టి దీనిపైన కూడా ఒకసారి ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో ఇదండి మామూలుగా మీకు మోడల్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఇదే విధంగా ఉంటుంది. ఒకసారి చదవండి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మీకు మోడల్ పేపర్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి. సుఖు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.